మార్గదర్శి ఫైనాన్స్‌ను మూసేసాం. వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇచ్చేసాం కాబట్టి, వాళ్ళందరూ దాని మీద ఇంకా విచారణ అనవసరం. అందుకే కేసు క్లోజ్ చేశారు హైకోర్టులో. ఇప్పుడు సుప్రీంకోర్టులో అనవసరం. మా మీద పెట్టిన కేసులు కూడా ఎత్తేయండి అని రామోజీరావు గారు అడిగారు. అట్లెట్లా కుదురుతుంది? తప్పు చేసి, నేరం చేసి, ఆ తర్వాతన నేరాన్ని అంటే ఒక దొంగతనం చేశాక, ఆ దొంగ డబ్బులు తెచ్చి ఇచ్చేస్తానంటే కేసు కొట్టేస్తారా అన్నది ఉండవల్లి లాజిక్. ఇప్పుడు దాని మీదన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఇది రామోజీరావు గారికి అతిపెద్ద షాక్ అయినటువంటి అంశాలు. సో ఇది సొమ్మంతా ఇక్కడ ఏమని అందంటే ప్రధానంగా ఏదైతే డబ్బులు రిటర్న్ ఇచ్చేశారు కాబట్టి ఇంకా అందులో ప్రాబ్లం ఏంటి అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. అప్పుడు అభిషేక్ మను సింఘ్వి దీని మీద వాదనలు వినిపించారు. ఇటువైపున కీలకమైనటువంటి వ్యాఖ్యలని. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ సొమ్మంతా ఇచ్చేశారా లేదా ఫిర్యాదు చేశారా